పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని అఖిలపక్ష సమావేశంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర పిసిసి రథసారథి వైఎస్ సత్యనారాయణ గారికి, అట్లాగే ఆయన పాఠాలు వింటూ తిరిగినటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, అట్లాగే సిపిఐ రామకృష్ణ గారికి, బాబురావు గారికి, మరి అనేక మంది మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర పిసిసి రథసారథి వైఎస్ సత్యనారాయణ గారికి, అట్లాగే ఆయన పాఠాలు వింటూ తిరిగినటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి, అట్లాగే సిపిఐ రామకృష్ణ గారికి, బాబురావు గారికి, మరి అనేక మంది కార్యకర్తలకి, మరి ముఖ్యంగా మరి మస్తానోళ్ళు గారికి, అంటే మేము కాంగ్రెస్పేటలో పుట్టి 2 సార్లు జెడ్పీటీసీ అయ్యి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి తర్వాత జెడ్పీటీసీ అయిన తర్వాత మళ్ళీ 2019లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు సార్. అలాగే మస్తానోళ్ళు గారు ఆయన మొదటి ఎలక్షన్లో కూడా మేము పనిచేసాం ఇదే పార్టీలో ఉన్నప్పుడు, యుద్ధవీరుడు ఆయన కాబట్టి. అట్లాగే శివాజీ గారు కానీ, మరి మనొక అన్న పేరు నారాశెట్టి గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. అయితే ఈరోజు భారత పార్లమెంట్ సాక్షిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అపర మేధావి భారత రాజ్యాంగ నిర్మాతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం చూసాం. అయితే పెద్దలు చెప్పారు, ఒక అంబేద్కర్ గారు ఏంటి, మానవులలో హ్యూమన్ బీయింగ్ అనేది బీజేపీలో ఎక్కడా లేదు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలందరినీ కూడా సీఈఓలుగా చూస్తున్నారే తప్ప ఏ రోజు ఏ రాష్ట్రంలో అభివృద్ధి కావాలో ఆ రాష్ట్రం చేయకుండా బీజేపీ మతాన్ని మాత్రమే ముందు పెట్టి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, మరి షణ్ముఖరెడ్డి గారికి వాస్తవంగా ఒక ఛాలెంజ్ పీరియడ్, మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీ అమ్మా మీకు వాస్తవంగా. ఎందుకంటే ఈరోజు సిపిఐ వామపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్ అనేక మార్లు పిచ్చుడు దళిత అల్పసంఖ్యాక వర్గాల గురించి, దింపులారావు గారు అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ కానీ లౌకికవాదులు మొత్తం వస్తే తప్ప ఈ దేశాన్ని కాపాడలేమని చెప్పేసి నిన్న పార్లమెంట్లో కూడా గొంతెత్తి చెప్పారు. ఆ అఖిలేష్ యాదవ్జీ పార్టీ సమాజ్వాదీ పార్టీలో నేను పదవి తీసుకొని 1.5 years అవుతా ఉంది. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం, కానీ అవమానాలు కూడా భరిస్తూ ఉన్నాం. ఈ అవమానాలు దాటుకొని వెళ్ళాలి అంటే భారత రాజ్యాంగంలో మరి రాజ్యాంగం ఆపద పడింది కాదు, రాజ్యాంగం ఆపద పడిందంటే భారతదేశ ప్రజలు మొత్తం ఎక్కడో చోట ఈ నావును ముంచేస్తున్నటువంటి బీజేపీని తిరుగుబాటు చేయకపోతే భవిష్యత్తు తరాలకి మరి వారు చెప్పిన విధంగా వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఏం చెప్పినా మరి పనిచేయడానికి వామపక్షాలుగా తోటి అన్ని సంఘాల నాయకులు కానీ పార్టీ నాయకులు కలుపుకొని వెళ్ళేటువంటి మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కార్యక్రమమైనా సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు, యూపీ వరకు మీ వెంట నడుస్తుంది తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.